టీటీడీపై జరుగుతున్న కుట్ర కోణంపై డీసీపీకి లేఖ రాసినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కొండపై రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి వైసీపీ కంకణం కట్టుకుందన్నారు. ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ ఈవో డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిలిగిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకోబోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి